మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే కొంతమేర బావమరుదులకు సంబంధించినటువంటి రిలేషన్షిప్లో కొంత అన్యోన్యత ఏర్పడడం కానీ, అదేవిధంగా మీ యొక్క సోదరులకు సంబంధించి సోదర భావం, అంటే మీ యొక్క తమ్ముడు కానీ లేదా అక్క కానీ, వీరికి సంబంధించి సోదరీమణులకు సంబంధించినటువంటి ఏవైనా కొన్ని విషయాలు, ఒక అనూహ్యమైనటువంటి విషయాలు జరగడం కానీ, అదేవిధంగా కొంతమేర చిన్న పాటి గొడవలు కానీ, ఒక ఉత్సాహం అనేటువంటిది ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు కొంతమేర గృహములో మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి ఉంటుంది. కొంత వైద్యానికి సంబంధించినటువంటి చదువులో ఉండేటువంటి వారికి బాగుంది. కొంత వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. వైద్య వృత్తికి సంబంధించినటువంటి వారికి కొంత అద్భుతమైనటువంటి స్పందన కానీ, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంత వాస్తు బాగాలేని ఇల్లు కానీ, వాస్తు సరిగా లేని ఇంటికి మీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో తప్పకుండా చూసుకొని ఇల్లు కొనడం కానీ,
ఏమైనా గృహంలో మార్పులు చేర్పులు చేసుకునే సందర్భాలలో ఆచితూచి ముందుకు వెళ్ళండి. కొంత మేనమామకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు కానీ, ఆ మేనమామకు సంబంధించినటువంటి కొంత ఇష్యూస్ ఉన్నవి. అదేవిధంగా కొంత ఎవరైతే పాడి పరిశ్రమలు కావచ్చును, మిల్క్ రిలేటెడ్ కావచ్చును, ఈ యొక్క దాన్ని ఏమంటారు, మనకు పశువులకు డైరీ ఫామ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత బంధువులతో గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలలో కొంత మౌనం వహించడము ఎంతో శ్రేయస్కరం. కొంత ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా ఈ యొక్క మేషరాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే వైద్యానికి సంబంధించి కానీ, ఏమైనా కోర్టు రిలేటెడ్ తగాదాలు కానీ, ఏదో ఒక సందర్భం మీద లాయర్ను కలవడం కానీ, లేదా లా రిలేటెడ్ వారిని కలిసే పరిస్థితి ఉంది. కొంత బిజినెస్ మాత్రం చాలా అద్భుతంగా ముందుకు వెళుతుంది. అదేవిధంగా కొంత సిఏ రిలేటెడ్, మ్యాథ్స్ రిలేటెడ్ చదువుకునేటువంటి వారికి చక్కటి మార్క్స్ రావడం గోచరిస్తుంది. వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా కొంతమేర మనకు నిల్వ ధనం ఏదైతే ఉందో అది అధిక మొత్తంలో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. విదేశంలో ఉండేటువంటి వారికి గ్రీన్ కార్డు కానీ, గ్రీన్ వీసా కానీ, దీనికి సంబంధించినటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత అధికారుల ముందు చులకన అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత శత్రు ప్రమాద యోగములు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత ఏదో ఒక ధనలాభం అయితే గోచరిస్తుంది. కొంతమేర అంటే తల్లికి సంబంధించి ఏమైనా కొంత హెల్త్ రిలేటెడ్ కానీ, తల్లికి సంబంధించినటువంటి ఆస్తి పంపకాలు కానీ, అంటే తల్లి నుండి ఈ యొక్క పిల్లలకు సంబంధించి కొంత ఏదో ఒక ప్లస్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత మనకు కొన్ని పనులు అంటే బిజినెస్ రిలేటెడ్ ఏమైనా కొత్తగా స్థాపించాలి అనుకున్నా, లైక్ ఇంకా ఏమైనా ఈ యొక్క సినీ ఫీల్డ్లో ఏమైనా రచయిత కానీ ఏమైనా రాయాలి అనుకున్నా, మనకు అదేవిధంగా ఇంకా ఏమైనా ఈ యొక్క ఇప్పుడు ఇవాళ రేపు చక్కటి పాటలు కానీ, కళాకారులకు సంబంధించి ఏదో ఒక గొప్ప అవకాశం అయితే రాబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చును. ఈ యొక్క సినీ ఫీల్డ్ అనే కాకుండా కెమెరా రిలేటెడ్ అయినా కూడా ఎవరైతే ఉంటారో వారికి కొంత కొత్త అవకాశాలు కానీ, ఏదైనా ఒక నూతన పరిచయాలు కూడా కావచ్చు. ఇట్టి పరిచయాల ద్వారా వారికి ఏమైనా కొంత పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మొత్తం మీద మేషరాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి బుధవారము ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ నారాయణ కీర్తనలు కానీ, లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోవింద నామాలు కానీ, లేదా మనకు ఏమైనా ఒక చక్కటి పాట, కీర్తన స్వామికి అర్పించే ప్రయత్నం చేయండి. మనసు పూర్తిగా కూడా అక్కడ కూర్చొని ఏదైనా ఒక పాట పాడడం వల్ల మనసులో కొంత బుధుని యొక్క అనుగ్రహం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి బుధవారం కూడా గణపతికి గరకను సమర్పించండి. అంటే ఈ పాయింట్స్ చాలా తక్కువ నేను చెప్పినవి. బుధుడు అంటే ఒక రాజకుమారుడు అతను వాస్తవానికి. కనుక ఎన్నో చాలా, అంటే మీ జాతకరీత్యా కూడా బుధగ్రహము కనుక ఒకవేళ మీనంలో ఉన్నట్టయితే, మీన లగ్నంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, రిలేషన్ అంటే ఏ రిలేటివ్స్తో కూడా సరిగ్గా మాట్లాడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ మ్యారిటికల్ లైఫ్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. సో చక్కటి పరిహారాలు చేసుకోండి. ఆల్ ద బెస్ట్.